ఫ్రెండ్స్, ఈరోజు నా జీవితంలో ఒక మధురమైన అనుభూతిని మీ ముందు ఉంచబోతా ఉన్నాను. ఇక్కడ చుట్టూరుతో దట్టమైన అడవి, ఎత్తైన కొండ ప్రదేశం, కేకారణ్యం, కనుచూపు మేరలో ఎవరు మనిషి కూడా కనబడిన ప్రదేశం. ఇక్కడ పురాతన కట్టడాలను చూడటానికి, రాజుల కోటని చూడడానికి ఈ విధమైన దారి గుండా చాలా ఎత్తైన ప్రదేశం ఎక్కుతూ సాహసం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అసలైనటువంటి రాజుల కోటను చూడడానికి ఇటువంటి భయంకరమైనటువంటి ప్రాంతంలో దరిదాపుగా 6:30 ఆ సమయం అవుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా కొంచెం ధైర్యం చేసుకుంటూ మళ్ళీ ఇంత దూరమైన ప్రదేశాలు రాలేం కనుక, చూడలేం కనుక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నేను ఈ విధంగా కష్టపడి ఎక్కుతూ ఉన్నాను. చాలామంది వస్తారు కానీ కింద ఆగిపోతూ ఉన్నారు. అయినప్పటికీ నేను కొంత సాహసం చేసి ఆ కోట దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మధ్యలో ఏముంటాయో కూడా తెలియదు. అయినప్పటికీ మొక్కవైన ధైర్యంతో ఈ రాళ్ళు గుట్టలన్నీ దాటుకుంటూ ఆయాసపడుతూ ఆ ప్రదేశానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాను. మధ్యలో విధమైన శిథిలావస్థకు చేరుకున్న పాడుబడిన గడ్డాలను చూస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఎక్కి ఈ విధంగా రావాలి అని ఇది ఒక కొద్దిగా భయం వేసినప్పటికి కూడా చాలా మతమైన అనుభూతిగా నాకు కనిపిస్తూ ఉన్నది. ఈ విధంగా ఇలా ఉంటే చూద్దాం. మరి కాసేపట్లో వెళ్తాను అక్కడికి. ఇక్కడ నాకు ఒక ఎత్తైన ప్రదేశం, ఆ రోజు రాజులు ఇక్కడ డంపింగ్లా చేసుకునే ప్రదేశాన్ని చూశాను. దీన్ని చూస్తూ ఆ ప్రదేశానికి చేరుకునే ప్రయత్నం చేస్తాను. ఇది నాకు దగ్గరలోనే ఉంది కానీ ఇంకా దారి తెలియలేదు. ఆ దారి తెలుసుకునే ప్రయత్నంలో ఆ వేటలో ఇది ఒక చిన్న వీడియో. చూసారు ఎంత అద్భుతంగా ఉన్నాయో. పాత కట్టడాలు అయినప్పటికీ చుట్టూరుతా కొండలు, ఆయాసం అయినా మీకు అందరికీ చూపించాలి అని చెప్పిన ఒక తాపత్రయం. ఇది ఆ కోట దగ్గరికి వెళ్తాను. వెళ్ళే ముందు చుట్టూరుతా ఇలా శిథిలావస్థలో చేరుకున్న గుహలు, ఎత్తైన కొండ ప్రదేశం, పాడుబడిన అనేక కట్టడాలని చూస్తూ ఉన్నాం. దీని మీద నడవడం కూడా ఒక రకంగా భయంకరమైన పరిస్థితే కదా. అయినప్పటికీ కొంత సాహసం చేస్తూ ఉన్నాను.